వాళ్ళ ఇంట్లో డబ్బు దొరకలేదు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాను. చూసావంటమ్మా, నీ కొడుకు వాళ్ళ బాబు కొరువు పెట్టాడు లేదో గానీ నాకు మాత్రం బతికుండంగానే తల కొరివి పెట్టాడు. తల్లో 5 లక్షల రూపాయలు గుట్టుకుని మింగేసి ఏమి ఎరగనోళ్ళగా కమ్ములు కూకున్నాడు చూడు. చెప్పు తల్లే. అమ్మా నిజంగా నాకేం తెలియదమ్మా. అబద్ధం అరబాక. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నా బిడ్డ అలాంటి వాడు కాదు బాబు. అమ్మో, ఈ దేశంలో ప్రతి తల్లే తన బిడ్డ నోట్లో ఏలు పెడితే కక్కుకుంటాడే గానీ కొరకటం శాత కాదు అని చెప్పుద్దమ్మా. నీ పిల్లకాయ యువతిని ప్రేమించారంట, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే 5 లక్షలు ఎదురు కట్టాలంట అని నమ్మే వీపీ గల్లాగా విఐపి బీఫ్ కేసు ఆడి చేతిలో పెట్టించా. అవ్వా అంతేనమ్మా. ఇది కదో నా జాలి కథ. ప్రేమలో పడ్డమేమిటి, 5 లక్షలు ఇవ్వడం ఏమిటి? ఆయన చెప్పిందంతా నిజమేనా? నేను ప్రేమించిన మాట నిజమే, 5 లక్షలు ఇవ్వవలసిన మాట కూడా నిజమే. అందుకోసం 5 లక్షలు దొంగతనం చేస్తావరా దౌర్భాగ్యుడా? నువ్వు కూడా అనుమానిస్తున్నావా? నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదమ్మా. నా మాట నమ్మమ్మా. ఎలా నమ్మమంటావురా? ఎవరినో ప్రేమించి 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్న వాడివి, మాట మాత్రమేనా నాతో చెప్పని వాడివి, నీ మాట ఎలా నమ్మమంటావురా? అది గది అట్ట పెట్టు గంటే. యో అబ్బాయో, నువ్వు దాచుకున్నావో దోసుకున్నావో నాకు అనవసరం కదా. అట్ట కాదు గానే ఒక్క ముక్క చెప్తా ఇనో. ఆ 5 లక్షలు నువ్వు నాకు తిరిగిచ్చిందాకా మీ అమ్మనే నేను తాకట్టు పెట్టుకుంటా పో.